ఖమ్మంలో మొన్న ఇల్లు కూలగొట్టారు కదా. ఖమ్మంలో ఇల్లు కూలగొట్టిన తర్వాత కోర్టు తీర్పిచ్చింది. ఇప్పుడు మళ్ళీ అక్కడ గవర్నమెంట్ కూలగొట్టిన దగ్గర వాళ్ళకి గవర్నమెంట్ ఇల్లు కట్టియాలి అని. మరి కూలగొట్టడం ఎందుకు, మళ్ళీ కట్టియడం ఎందుకు? అదే కదా సార్ అర్థం కావట్లేదు. కూలగొట్టద్దు, కూల కడతారు, మళ్ళీ కడతారు, డబ్బులు వేస్ట్ కదా. ఎందుకు చేస్తున్నారు మరి? మరి ఇక్కడే ప్లేస్ ఉందా, వేరే దగ్గర ప్లేస్ లేదా గాంధీ విగ్రహం కట్టడానికి? హైదరాబాద్ అసలు పెద్ద సిటీ కదా సార్, మా ఇల్లే ఎందుకు సార్ టార్గెట్ చేశారు? ఇది సెంటర్ పాయింట్ కాబట్టి. ఈ సెంటర్ పాయింట్ బ్రిడ్జ్ ఉంది, పక్కన రివర్ ఉంది, చాలా గ్రీనరీ ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి మా ఇల్లు టార్గెట్ చేశారు. మీరు మూసి క్లీన్ చేస్తారా? చెయ్యండి, మేము అడ్డుపడి. మా ఇల్లు చాలా వాల్యూ చేస్తారు. ఆయన ఈ ఇల్లు కావాలని 0 వాల్యూ అని చెప్తున్నారు. మీరు మూసి డెవలప్ చేస్తారా? చెయ్యండి, మేమేం అడ్డుపడం. కాకపోతే మా ఇల్లు డిస్ట్రాయ్ చేస్తానన్నారే, దానికోసం మేము అడ్డుపడతాం. మీరు డెవలప్ చేస్తానన్నారు కదా, ఇల్లు కూల్చకుండా డెవలప్ చేయొచ్చు. మా ఇల్లు కూల్చేసి డెవలప్ చేయడం అవసరం లేదు. అసలు 450 ఫ్యామిలీస్ని రోడ్ మీదకి నెట్టి ఇళ్ళని కూల్చేసి చేసేది ఒక డెవలప్మెంట్? అది చెప్పండి, నాకు అర్థం కాదు. మా ఇల్లు కూల్చకుండా డెవలప్ చేయొచ్చు. అక్కడ మొన్న ఫారెస్ట్ కట్ డౌన్ అయింది, నెమళ్ళు వస్తున్నాయి. వాటి కోసం అసలు మీరు ఫస్ట్ షెల్టర్ చేసిన తర్వాత మా ఇళ్ళ దగ్గరికి రండి సార్. ఏదైనా పని స్టార్ట్ చేస్తే ముగిసేదాకా ఆపొద్దు దాన్ని. మీరు అక్కడ ఖమ్మంలో కూల్చారు, దాన్ని కట్టేదాకా మీరు మా ఇల్లు టచ్ చేసే మీకు హక్కు లేదు. పని స్టార్ట్ చేస్తే కంప్లీట్ అయ్యేదాకా అక్కడే ఉండాలి.